నమస్తే. వీతను స్వాగతం. లక్ష్యం సమాజయుతం. ప్రస్తుతం పెరుగుతున్న యాంత్రిక జీవితంలో కుటుంబ వ్యవస్థలు అస్తవ్యస్తంగా మారిపోయాయి. అందరూ కూడా పల్లెటూరుల నుంచి మరి నగరాల నుంచి వాళ్ళందరూ కూడా సిటీ వాతావరణంకి వెళ్ళిపాటి. ఒకప్పుడు కుటుంబం అంటే తాత, తండ్రి, అమ్మమ్మ, మామ, అత్త అందరూ కలిసి కలివిడిగా ఉండేవారు. ఆప్యాయత పలకరించుకునేవాళ్ళు. ఇప్పుడు కేవలం భార్యాభర్తల కుటుంబం అంటే భార్యాభర్తలు ఇద్దరు పిల్లల మాదిరిగా మారిపోయింది. యాంత్రిక జీవితం, లేవటం, జాబ్కి వెళ్ళటం. మరి ఇలాంటి విషయాల మీద ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ వర్క్షాప్ నిర్వహించినటువంటి వ్యక్తి శైలజ విశ్వంశెట్టి గారు మనతోటి ఉన్నారు. మరి వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చెప్పండి మేడం. 13వ తారీఖు నాడు వర్క్షాప్ నిర్వహించారు మీరు. మీ యొక్క కళను కూడా నాకు తెలిసి ఇలాంటి వర్క్షాప్ నిర్వహించాలని ఎలా అనిపించింది? చాలా బాగుందండి. కాకపోతే నిజంగానే చాలామంది చాలా సమస్యలతో వచ్చారు. అంటే పేరెంటింగ్ ఆర్ట్ అంటే ఆర్టింగ్ కాదు, అది మన జీవన విధానంలో ఒక భాగం. మీరన్నట్టు మన కుటుంబ వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది అనము, కానీ మార్పు అయితే చాలా వచ్చింది. సో ఈ మార్పుల్లో ఏమవుతుంది అంటే మీరు చెప్పిందే, ఇప్పుడు వలస రావడం కానీ, ఆడవాళ్ళు ఇదివరకు ఇంట్లోనే ఉండేవారు. ఆ కుటుంబ వాతావరణం ఉమ్మడి కుటుంబంగా ఉండేది. ఉమ్మడి కుటుంబంలో ఏంటి అంటే మనం ఏమీ ఎవరికి నేర్పక్కర్లేదు, అలా చూసి పెద్దవాళ్ళని ఫాలో అయిపోతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి అమ్మ నాన్న మాత్రమే ఉంటే వాళ్ళ మీద ఒక అమ్మమ్మ బాధ్యత, నానమ్మ బాధ్యత, లేకపోతే ఒక పిన్ని, బాబాయ్, అత్త, మామ, వీళ్ళందరి బాధ్యత కూడా కేవలం అమ్మ నాన్న తీసుకోవాల్సి వస్తుంది. సో ఆ అమ్మ నాన్న వీళ్ళని పాలన పోషణ చేస్తారా, వీళ్ళ అవసరాలని తీరుస్తారా, లేకపోతే వీళ్ళు మంచి చదువులు చదువుతారా, వీళ్ళు ఒక మంచి వ్యక్తిగా తయారవుతారా, ఎన్ని విధాలుగా వాళ్ళని పెంచి పెద్ద చేయగలరు అనే పాయింట్లో ఈ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అవసరం అవుతుంది. అయితే మొత్తం అక్కడ వచ్చిన జంటలలో మీరు ఎంతసేపు నిర్వహించారు? ఏ అంశాలపైన జరిగింది? అది ఒక 3 గంటల సెషన్ అండి. ఈ 3 గంటల సెషన్లో ఏంటి అంటే మనం వచ్చిన వాళ్ళని పరిచయం చేసుకోవడం, తర్వాత వచ్చేసి అసలు ఎప్పటి నుంచి మొదలవుతుంది పేరెంటింగ్ అనేది, అసలు ఎప్పటి నుంచి మొదలవుతుంది. జనరలీ పేరెంటింగ్ మొదలవటము అంటే బేబీ పుట్టినప్పటి నుంచి అంటారు. బేబీ పుట్టే కంటే ముందు కూడా మనము అసలు తల్లిదండ్రులుగా మారదాము, పెళ్ళైన జంట తల్లిదండ్రులుగా మారదాము అనుకున్నప్పటి నుంచే పేరెంటింగ్ స్టార్ట్. ఎందుకంటే చాలామందికి ఇప్పుడు పాత రోజుల్లో భగవంతుడు ఇచ్చాడు, పెళ్ళవంగానే ప్రెగ్నెన్సీ వచ్చేసింది ఇలా అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు చదువుకున్న వాళ్ళు వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ కానీ, లేకపోతే వాళ్ళు కంఫర్ట్, ఇద్దరు కలిసి ఆ అన్యోన్యత కొంచెం డెవలప్ అయ్యాక కానీ, సో ఇలాంటి అంశాలు కొన్ని ఆలోచించుకొని వాళ్ళు పిల్లల్ని కనాలి అని ఒక నిర్ణయానికి వస్తున్నారనమాట. సో వాళ్ళ నిర్ణయానికి రావడము అనేది జరగంగానే పేరెంటింగ్ అనేది స్టార్ట్ అవడం అంటాం మేము. సో వాళ్ళు ఏంటంటే ఎక్స్పెక్టేషను, ఇద్దరు ఆ ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకోవడం, వచ్చే బేబీ కోసం కలలు కనడం, హెల్త్, అమ్మాయి హెల్త్ చూసుకోవడము, తర్వాత ముందలే ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే గైనకాలజిస్ట్ని కలవడము. సో ఆల్ దీస్ మనం సజెస్ట్ చేస్తామన్నమాట. ఒక హెల్దీ మైండ్, ఒక హెల్దీ బాడీ ఉంటేనే ఒక హెల్దీ బేబీ వస్తుంది అంటాం. సో పేరెంటింగ్ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది మనకి. ఈ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా వైఫ్ అండ్ హస్బెండ్ యొక్క అన్యోన్యత అనేది, ఆ కేరింగ్ అనేది ఆ లోపల ఉన్న బిడ్డ మీద కంపల్సరీ ఎఫెక్ట్ చూపిస్తుందండి. ఈ ప్రెగ్నెన్సీ అమ్మాయి ఎమోషన్స్ అన్నీ కూడా ఆ బేబీ మీద పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ అన్నమాట. అందుకే చూడండి మనకి ప్రెగ్నెన్సీలో ప్రశాంతంగా ఉండండి, ఏదైనా ఇష్టమైన సంగీతం వినండి, రణగుణధ్వనికి దూరంగా ఉండండి, ఉరుకులు పరుగులు లేకుండా ఉండండి, తర్వాత రామాయణం వినండి. సో ఇలాంటివన్నీ మనం చెప్తూ ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు. అప్పుడు మనకి అంత తెలియదు, కానీ ఇప్పుడు దాని ప్రభావం ఏంటంటే ఇప్పుడున్న కపుల్లో, ఇప్పుడున్న ఈ యువకుల్లో కావాల్సి వస్తుంది ఆ అవేర్నెస్. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే కెరీర్ ఫామ్ చేసేసుకుంటున్నారు, ఒక నిశ్చితమైన అభిప్రాయాలకు వచ్చేసిన తర్వాత ఇవన్నీ ఆలోచించుకుంటున్నారు. 9వ నెల వచ్చేదాకా పాపం ఆ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ ఈ శారీరక భారాన్ని కానీ, ఆ పిల్లల మీద ఉన్న ఇష్టాన్ని, ప్రేమని కానీ మొత్తం, తర్వాత డెలివరీ అయిన తర్వాత బేబీతో ఎక్కువ ఉండొచ్చు. సో 9th మంత్ వరకు జాబ్కి వెళ్దాము, ఇలా ఉండేసరికి ఆ పిల్లల మీద తెలియకుండా ఒత్తిడి పడుతుందండి. తర్వాత మనం అనుకున్నట్టు ఇద్దరే ఉండడం వల్ల అమ్మా నాన్న, ప్లస్ ఇంకోటి ఏంటి అంటే పిల్లల్ని ఒకళ్ళని
ఇద్దరిని మాత్రమే కంటున్నారు. అసలు ఒక్కళ్ళే అనే కాన్సెప్ట్లోకి వచ్చేసారు. ఏమంటే ద బెస్ట్ మనం ఇద్దాము అనుకుంటారు. సో బెస్ట్ ఇద్దాం, చాలా కరెక్ట్. మనం ఏమనుకుంటాము, మన పిల్లలు మనకంటే ఎప్పుడు ఒక మెట్టు పైన ఉండాలి. సో ఆ ఇవ్వడంలో ఏమవుతుంది అంటే మన గేటు దాటాక మన ఇంట్లో అప్పటిదాకా మహారాజుగా ఉన్న వీడు పాపో బాబో గేటు దాటాక సామాన్య ప్రజలు అవ్వాల్సిందే. స్కూల్లో కలవాలి, సమాజంలో కలవాలి. సో అక్కడ వస్తున్నాయి అన్నమాట చిన్న చిన్న డిఫరెన్సెస్. అంటే ఒక మీరు అన్నారు కదా అసలు ఎలాంటి వాళ్ళు వచ్చారండి అని. వచ్చారు ఒక ఆయన, ఒక ఫాదర్ వచ్చారు. చిన్నవాడండి మా బాబు, మొన్నే ఇలా ఎల్కేజీ యూకేజీ అయింది, ఇప్పుడు కొంచెం పెద్ద స్కూల్లో వేసాం. ఒక చోట కూర్చోట్లేదు. కూర్చోకపోయేసరికి వాడికి ట్యాగ్ చేసేసారు, వీడు కుదురు లేనివాడు, వీడు ఒకతో ఉండడు, తిరుగుతూ ఉంటాడు. సో ఈ పిల్లాడికి సెషన్స్ అవసరము, సైక్రాట్రిక్ తీసుకెళ్ళండి, బిహేవియరల్ థెరపీకి వెళ్ళండి అంటే అక్కడ చిన్న పాయింట్ అండి. ప్రతి వాళ్ళలో వేగం పెరిగిపోయింది. అంటే మనం ఇవాళ ఒక్కలని అనడానికి ఏం లేదు. స్పీడు, ఓర్పు తగ్గిపోయింది. ఏదైనా ఇన్స్టెంట్గా అయిపోవాలి ప్రతిదీ. ఇప్పుడు టీచర్స్ కూడా ఎలా వస్తారు, క్లాస్లో అందరూ వచ్చేసరికి మాట వినేయాలి. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉంటుంది, ఒక్క పిల్లాడు లేచి తిరుగుతూ ఉంటే వాడికి ట్యాగ్ చేసేస్తారనమాట. ఎందుకు ఇలా ఉన్నాడు ఈ పిల్లాడు అనే కాన్సెప్ట్ వాళ్ళు ఆలోచించట్లేదు. సో ఆయన అడుగుతున్నారు, మేడం ఎందుకున్నారు ఇలాగా అంటే, మీకు ఇంట్లో ఒకడే బాబండి, మీరు వాడు ఏది చేస్తే అది, ఏది ఆడితే ఆట, పాడితే పాట. సో వాడికి సోషల్ బిహేవియర్ అంటే తెలియదు కొంతవరకు. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎన్విరాన్మెంట్ మార్పు ఉంటుంది. పిల్లలందరినీ చూసి కూర్చోవడం నేర్చుకుంటాడు స్లోగా. ఒకళ్ళకి వారం పట్టచ్చు, ఒకళ్ళకి 10 రోజులు పట్టచ్చు. అప్పటి వరకు ప్లే స్కూల్లో ఉంటారు పిల్లలు. ఆ ప్లే స్కూల్ నుంచి ఒక్కసారి పెద్ద స్కూల్కి వెళ్ళినప్పుడు ఇలాంటివి వస్తాయన్నమాట. సో ఈ లోపలే పేరెంట్స్ కంగారు, లేకపోతే టీచర్స్ కంప్లైంట్, అక్కడి నుంచి థెరపీస్కి వెళ్ళిపోవడము. చిన్న 6 ఏళ్ల పిల్లాడండి, వాడికి ఇప్పుడే మనం థెరపీస్ అని అవని ఇవని చేస్తే అసలు వాళ్ళు ముందు ముందు ఏమైపోతారు. సో ఆ పేరెంటింగ్ ఆర్ట్ అంటే ఇవాళ రేపు నేర్చుకోవాల్సి వచ్చిన స్థితి ఏర్పడింది ఆటోమేటిక్గా. సో ఇలాగే ఇంకా ఇంకొకరు వచ్చారు. జనరలీ కొంతమంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారు. వాళ్ళ బ్రెయిన్ ఫంక్షనింగ్ని మనం డిస్టర్బ్ చేయకూడదు. చాలామంది ఎడం చేత్తో రాస్తే తప్పు అనుకుని కొట్టి పిల్లల్ని ఆ చేత్తో రాయొద్దు అని చెప్పేసి వాళ్ళ బ్రెయిన్ ట్యూన్ అయిన పద్ధతి అది. సో లెఫ్ట్ హ్యాండ్తోనే రాయనివ్వాలి వాళ్ళని. కొంచెం మొదట్లో కన్ఫ్యూజ్ అవుతారు, కానీ వాళ్ళు దానికి అలవాటు పడతారు. సో ఈ టీచర్స్ ఏంటి, ఇలాంటి టీచర్స్ అంటే సారీ అండి, మనము ఈ విషయాలు మాట్లాడుకున్నప్పుడు చాలా పెద్ద స్కూల్స్ అన్న చోట కూడా ట్రైన్డ్ టీచర్స్ ఉండట్లేదండి. ఏదో డిగ్రీతోటో సంథింగ్ లైక్ వచ్చేస్తున్నారు కావాలి. సో అలాంటి చోట ఈ ఓర్పు ఉండట్లేదు. ప్లస్ ఏమంటారు అంటే, చిన్న విషయానికే పేరెంట్స్ని తీసుకొస్తారా అంటారు. అంటే అది ఒక పిల్లవాడికి మనం ఏదైనా ముద్ర వేసేటప్పుడో, వాడిని మార్చేటప్పుడో ఈ పిల్లవాడి జీవితం మీద ఇది ఎంత ప్రభావం పడుతుంది, తద్వారా పేరెంట్స్ మీద, వాళ్ళ ఇంటి మీద, వాళ్ళ మొత్తం సమాజం మీద ఎంత పడుతుంది అని ఎవరు ఆలోచించట్లేదు. ఇంటి నుంచి కొంత తయారవుతారు, ఆ నెక్స్ట్ స్టెప్ టీచర్స్. కానీ మేమేమంటామంటే ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో పేరెంటింగ్, అమ్మ ఒడి ఈజ్ ద ఫస్ట్ స్కూల్ అండి. సో అక్కడ అమ్మలందరూ ట్రైనింగ్ పొందే కంటారా అంటారు, దీనికి అవసరమా అంటారు. కానీ ఇవాళ రోజు అలాంటి అవసరం ఒకటి కలుగుతోంది, మారిపోతుంది. ఎందుకంటే ఆడపిల్లలు కూడా సమాన స్థాయిలో ర్యాంకులు సంపాదిస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, అంతే పరుగులు పెడుతున్నారు, అంతే సంపాదిస్తున్నారు ధీటుగా. అలాగే నాన్నలు కూడా మారారు, చాలా సాయం చేస్తున్నారు. కానీ ఈ ఎక్కువ ఇవ్వాలి అనే తాపత్రయంలో పిల్లల్ని కొంచెం మనమే వాళ్ళకు ఒక హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టేస్తున్నాం. సో వాళ్ళు ఎంతసేపు ఎలా ఉంటుందంటే, అమ్మ నాన్న అయితే అన్నీ గ్రాంట్ చేసేస్తారు, నేను వెళ్తే వాళ్ళు ఎందుకు ఒప్పుకోలేదు, వాళ్ళు నన్ను నో అంటున్నారు, ఇదే. సో స్కూల్ ఇష్టం ఉండదు, ఇంట్లోనే ఉండాలనుకోవడము. అంటే వాళ్ళు కంఫర్ట్ జోన్ చూసుకుంటారు, అక్కడ ఉంటారు. జనరల్లీ కష్టాన్ని కానీ, నో అనే పదాన్ని కానీ, దేన్ని యాక్సెప్ట్ చేసే స్థితిలో పిల్లలు ఉండట్లేదు అనమాట. అంతే, మనం అడిగినట్టు అయిపోవాలి.
సో ఈ పద్ధతిలో ఇలా పెరిగినప్పుడు పిల్లలు సమాజంలో చూడండి, మనం వింటూ ఉంటాం, అమ్మాయి ప్రేమించలేదంటే యాసిడ్ పోసేసాడు, అబ్బాయి ఇష్టపడలేదంటే ఏదో అమ్మాయి చేయి కోసేసుకుంది. సో ఇలాంటి కేసులు వచ్చేటప్పటికి ఇలా నో అనేది తెలియని పిల్లలు అలా తయారయ్యే అవకాశం ఉంటుంది. అసలు వాళ్ళ జీవితంలో వద్దు, కాదు, లేదు అనే పదాలు చాలామంది తల్లిదండ్రులు మేము వాడం మా పిల్లల దగ్గర అంటున్నారు. అదే. సో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే, ఇప్పటికీ నా బిడ్డని నేను చాలా బాగా పెంచుతున్నాను, కానీ ఈ బిడ్డ అనేది బయటకు సమాజంలోకి వెళ్తాడు, ఎదుగుతాడు, వీటన్నిటినీ అధిగమించాలి, అన్నిటినీ తట్టుకోవాలి అనే స్థితి వీళ్ళకి ఆలోచన రావట్లేదు. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఉందనుకోండి, ఏదన్నా ఒక ప్రాజెక్ట్ మొదలు పెడితే దానికి ఒక టైం లిమిట్ ఉంటుంది. ఈ టైం లోపల మనం పూర్తి చేయాలి, దీనికి ఇంత వర్క్ చేయాలి, ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి దీనికి అని ఎలా అనుకుంటున్నాము. ప్రాజెక్ట్ దీన్ని ఏమంటానంటే, నేనైతే లైఫ్ ప్రాజెక్ట్ అంటాను. పిల్లలు మన కడుపులోకి రాకముందు, మన ఆలోచనలోకి రాగానే, పిల్లలు కావాలనే కోరిక రాగానే పేరెంటింగ్ స్టార్ట్ అయినట్టు మన ఆఖరి శ్వాస దాకా కూడా పేరెంటింగ్ నడుస్తూనే ఉంటుందండి, వాళ్ళు మనము ఉన్నంత కాలం. సో ఈ పేరెంటింగ్కి చాలా చాలా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయన్నమాట. సో దానికోసం మేము ఈ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ వర్క్షాప్ కండక్ట్ చేసామన్నమాట. జనరల్గా ఇప్పుడు ఏమైందంటే, ఒక 20 సంవత్సరాల క్రితం ఇది ఉన్నారంటే, పిల్లలు ఉన్నారంటే తాత నానమ్మ ఉండేవాళ్ళు, తల్లిదండ్రులు సమయానికి లేకపోయినా వాళ్ళు చూసుకునేవాళ్ళు. ప్రెషర్ కూడా ఈ తల్లిదండ్రుల మీద అంత పడేది కాదు నాకు తెలిసి. స్కూల్కి పంపాలన్నా వీళ్ళ పని వీళ్ళకి వెళ్తే తాతో నాయనమ్మో దించొచ్చేవాళ్ళు. ఇప్పుడు అది ఏది లేకుండా పోయింది, కేవలం తండ్రి తల్లి ఇద్దరే చూడవలసి వస్తుంది. ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది? ముందు ముందు కొంచెం కష్టమే అవుతుందండి. ఎందుకంటే తల్లిదండ్రులు బెస్ట్ 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 ఇవ్వాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఎవరి హెల్ప్ ఉండట్లేదు. అవి అంటే మారిన పరిస్థితులు అంతే. ఇంకా ఇప్పుడు మనం ఏంటంటే దేనికోసం పరిగెడుతున్నాము, దేనికోసం మనం కష్టపడుతున్నాము. ఇప్పుడు కొన్ని కోట్లో లేకపోతే కొన్ని లక్షలో సంపాదించి మంచి ఇల్లు, మంచి వాతావరణం అన్నీ కల్పిస్తాం, కానీ ఆ పిల్లాడికి ఒక మంచి వ్యక్తిత్వం లేదనుకోండి, ఏం చేసుకుంటాం దాన్ని? ఒక మంచి వ్యక్తిత్వం, మంచి చదువు, హెల్దీ పోటీతత్వం, ఆలోచించే తత్వం, ఇవన్నీ తల్లిదండ్రులు నిబ్బరంగా ఉన్నప్పుడు పిల్లలకి ఆటోమేటిక్గా వస్తాయండి. చెప్పండి. ఇంకా కొద్ది కాలంలో అయితే తల్లిదండ్రులు ఎక్కువ గొడవలు కూడా పడేవాళ్ళు కాదు ఒకప్పుడు. ఎందుకంటే మా అమ్మ నాన్న ఈయనవ్వరు, ప్రతిదాన్ని కొట్లాడుకుంటే వాళ్ళ ముందు సిగ్గాను అదో ఏదో సంథింగ్ ఉండదు. కానీ ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి పిల్లల కోసమో ఫుడ్ విషయంలో కూడా తల్లిదండ్రులు గొడవ పట్టుకొని పిల్లలు ఆందోళనకు అవుతున్నారు. ఇలాంటి కేసులు ఏమన్నా మీ దృష్టికి? తప్పకుండా అండి. ఎలా అంటే అమ్మ మీద నాన్న, నాన్న మీద అమ్మ, అంటే వాళ్ళ నేను రైట్ అంటే నేను రైట్. ఆ పెరిగిన వాతావరణం కంపల్సరీ వాళ్ళ ఎన్విరాన్మెంట్లోంచి తయారవుతారు పిల్లలు. ఆ తయారైనప్పుడు ఈ మ్యారేజ్ కూడానండి, అంటే పిల్లల పెంపకానికి ముందు ఈ పెళ్ళి గురించి కూడా ఆ టాపిక్ ఇంకో రోజు మాట్లాడదాము. అయితే వాళ్ళదైన వ్యక్తిత్వాలు ఉంటాయండి. ఆ వ్యక్తిత్వం ఇప్పుడు నువ్వు నేను కలిస్తే మన పిల్లలు ఒక ఫ్యామిలీ అనే ఒక బాండ్ డెవలప్ అవ్వాలి. ఇక్కడ నువ్వు నేను అలానే ఉండిపోయాయనుకోండి, మనం అనే మాట రావట్లేదు. సో పిల్లాడు నా మాట వినాలి అంటే నా మాట, అమ్మ మీద కోపం నాన్నకి, నాన్న మీద కోపం అమ్మకి. సో పిల్లలకి అమ్మిలారా నాన్నిలారా అని చెప్పడం, వాళ్ళు ఒక అడ్వాంటేజ్ తీసుకోవడం దాంట్లోంచి. సో వీళ్ళ థాట్ ఏంటంటే, నేను ఇందాక అన్నట్టు మీకు లాంగ్ వెళ్ళట్లేదండి ఎవరిది కూడా. మనం ఇప్పుడు ఒక బిడ్డని కన్నాము అంటే ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, కలలు కంటాం. ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా అవ్వాలి, డిస్టర్బెన్స్ లేని మైండ్ సెట్తో ఉండాలి అని మనం ఆలోచించట్లేదు. సో ఈ అమ్మ నాన్న మీరు అన్నట్టు అత్త మామలు వాళ్ళెవరూ లేకపోయేటప్పటికీ ఒక మరుగు, ఒక కంట్రోలు, ఒక కలిసిమెలిసి వెళ్ళే తనం. ఇప్పుడు ఎలా ఉండేది ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబంలో అత్తగారు వింటారనో మామగారు వింటారనో ఒక భయమనండి, భక్తనండి, ఆ ఫ్యామిలీ బాండ్ ఉండేది. ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ బాండ్ అయితే ఉండేదన్నమాట. ఇప్పుడు అది లేదు. అసలు వైఫ్ అండ్ హస్బెండ్లోనే అన్యోన్యత ఉండట్లేదు. ఇట్ డెఫినెట్లీ ఎఫెక్ట్స్ ఆన్ ద బేబీ అండి. ఆ పిల్లడు ఎవరైనా సరే వాళ్ళ మైండ్ సెట్ మాత్రం చాలా చాలా డిస్టర్బ్ అయిపోతుంది. అయితే ఇప్పుడు నేను ఇంత 30 సంపాదిస్తున్నా, నేను కూడా 30 సంపాదిస్తున్నా, నాకేం తక్కువ, నేను కూడా బతకగలను, ఇలాంటి ధోరణులు కూడా చాలా ఏర్పడ్డాడు. అక్కడక్కడ మనం చూడడం కూడా జరుగుతుంది. ఇలాంటి కేసులు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎలాంటి సజెషన్ ఇస్తుంటారు? అంటే జనరల్గా అండి
మేము నేనైతే ఏం చెప్తానంటే ఇలా వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చినప్పుడు ఓకే, మీరు మీ పాయింట్లో రైట్, తన పాయింట్లో రైట్. సో అసలు మీరు మీ బ్లెస్సింగ్స్ అంటే మనము అనుకుంటాం కదా ఈరోజు బాగున్నాము, హ్యాపీగా ఉన్నాము. సో హ్యాపీ మూమెంట్స్ అన్నీ ఒకసారి రాయండి. అలాగే మీ డిసప్పాయింట్మెంట్స్ అన్నీ రాయండి. సో కొన్ని రోజులు ఒక 10 days ఆగి మళ్ళీ రాయండి, మళ్ళీ ఇటు కూడా రాయండి. రాసిన తర్వాత ఇంకో 10 days ఆగి రాయండి. ఏమవుతుందంటే చాలా విషయాలు లాస్ట్ 10 daysలో ఉన్నవి ఈ 10 daysలో ఉండవు, ఈ 10 daysలో ఉన్నవి నెక్స్ట్ 10 daysలోకి రావు. ఏంటంటే ప్రతిదీ అండి మనది చాలా మొమెంటస్. ఆ మూడ్స్లో అది నచ్చదు, అది బాగోలేదు అనే ఒక ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతాం. సో ఇలా ఆలోచించినప్పుడు మీ లైఫ్ పార్ట్నర్ పట్ల మీకున్న అసంతృప్తులు ఇవాళ ఉన్నది రేపు ఉండకపోవచ్చు. సో ముందు అసలు అయితే అది రాయండి. రాసిన తర్వాత లెటర్స్ మనం మాట్లాడదాం. సో అంత పెద్ద పెద్ద విషయాలైతే రియల్లీ ఓకే కాదు. చిన్నవి అంటే అడ్జస్ట్ అవ్వగలను అంటే ఎన్నో చోట్ల అడ్జస్ట్ అవుతామండి. బస్సులో వెళ్తుంటే అడ్జస్ట్ అవుతాం, ఆఫీస్లో అడ్జస్ట్ అవుతాం, వేరే వాళ్ళని చూసి నవ్వుతాము, బయట ఎవరి కోసమో మనం మారుతాము. సో మన ఫ్యామిలీ ఇది నా వైఫ్ లేకపోతే నా హస్బెండ్ అనుకున్నప్పుడు ఆ బిలాంగింగ్నెస్ అంటాం, మనది నాది అనుకున్నప్పుడు కొంచెం మార్పులు, చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చూద్దాం. ఫస్ట్ కొన్ని రోజులు ఒక 3 months 6 months మనకు అప్పటికీ సరిపడలేదనుకోండి, అప్పుడు ఆలోచిద్దాం. సో ఈ లోపల యు బోత్ ట్రై. ఎందుకు అంటే ఆ పేరెంట్స్కి విడాకులు ఉండవండి, వైఫ్ అండ్ హస్బెండ్కి ఉంటాయి కానీ విడాకులు. సో ఈ అందుకే జనరల్లీ ఏమంటామంటే పెళ్ళి అయిన తర్వాత కూడా ఒక 2 years 3 years ఫస్ట్ మీరిద్దరు అండర్స్టాండ్ చేసుకోండి. అండర్స్టాండ్ చేసుకున్నాక పిల్లల కోసం ప్లాన్ చేయండి. ఆ పిల్లల ప్లానింగ్లో కూడా ఆలోచించుకోండి, మనం ఎఫర్ట్ చేయగలమా, బయట ఎలా మారింది సొసైటీ, మనం అంత ఇవ్వగలమా, ఇవ్వలేమా, ఎంత టైం ఇస్తాం, కెరీర్ ఎంత మటుకు త్యాగం చేస్తాం, లేకపోతే ఫైనాన్స్ ఎట్లా ఉంది, ఆరోగ్యం ఎట్లా ఉంది, ఆల్ దీస్ మన లైఫ్ మొత్తం మారిపోతుంది అనే థాట్ ఇద్దరు కూడా కలిసి ఆలోచించుకోవాలండి. పిల్లలు వచ్చిన తర్వాత ఆ మూమెంట్లో ఆ టైంలో గొడవలు పడి ఆ ఎఫెక్ట్ అంతా చిల్డ్రన్ మీద వేసి ఆ పిల్లలంతా వచ్చి సమాజాన్ని డిస్టర్బ్ చేయడము అది చాలా పెద్ద విషయంగా మారిపోతుంది ఇవాళ. ఇప్పుడు అంగు ఆర్భాటాలు కూడా ఎక్కువైపోయినాయి చాలా వరకు. పెళ్ళిళ్ళ విషయంలో ఏదైనా చిన్న కార్యం జరిగిన బర్త్డేల విషయంలో కూడా బర్త్డే విషయంలో భర్త ఒక సైడ్ మాట్లాడితే భార్య లేదు ఖచ్చితంగా కేక్ కట్ చేయాలని, ఉన్నారు కదా పిలవాలని, లేకపోతే తనకు ఇష్టమైన డ్రెస్ నా పాపకు కుట్టివేయాలని, అది భర్తకు నచ్చకపోవడం, ఇలాంటి గొడవలు కూడా చాలా వరకు చూస్తున్నాం మనం. ఇలాంటి సందర్భాల్లో మీరు చెప్పే విషయం అంటే పికప్ యువర్ బ్యాటిల్స్ అంటామండి, ప్రయారిటీస్ ఇవన్నీ. దేనికి వాల్యూ ఇవ్వాలి అంటే మీరు అన్నట్టు సమాజంలోనే ఆ మార్పు వచ్చిందండి. ఎలా అంటే ప్రయారిటీస్ మనము దేనికి దగ్గరగా ఉండాలో దానికి దూరంగా వెళ్ళిపోతున్నాం, దేనికి దూరంగా ఉండాలో దానికి దగ్గరగా వచ్చేస్తున్నాం. ఇదివరకు ఏంటి అంటే 4 అక్షింతలు వేసి హారతి ఇచ్చి బేబీకి పుట్టినరోజు చేస్తే సరిపోయేది. ఇప్పుడు అలా కాదు, అప్పు తెచ్చైనా చెయ్యాలి అనే థాట్ ప్రాసెస్ పెరిగింది. ఈ అప్పు ఎప్పుడు తీరుస్తాం, ఈ ఎఫెక్ట్ దేని మీద పడుతుంది, ఎందుకంటే ప్రతీది డబ్బుతో ముడిపడి ఉందండి. తర్వాత నేను అనే ఒక నా మాటే నెగ్గాలి అనే అహంకారం ఒకటి, వాళ్ళు చేశారు మనం చేయకపోతే ఏమవుతుంది అని ఈ ప్రెషర్స్ అన్నీ అందరూ తీసుకుంటున్నారు. ఎవ్వరూ వచ్చి మనకి సాయం అయితే చేయరు, మనం చేసిన అప్పు అయితే తీర్చరు. ఆ లాజిక్ చిన్నది, మనం ఎలా ఉండాలి అనేది ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం అండి. అందుకే ఇదివరకు ఆ పేరెంట్స్ ఆ ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నప్పుడు చాలా వరకు పద్ధతులన్నీ తెలుస్తూ ఉండేవి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు మేము సంపాదిస్తున్నాం, మా అంతటా మేము అయ్యాము అనేసరికి వాళ్ళ సొంత డెసిషన్స్ తోటి ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిన తర్వాత దే ఆర్ కమింగ్ టు అస్. అది ఏదో అంటాం కదా, స్టార్టింగ్లోనే మనం మందు వేసేస్తే సెట్ అయిపోతుంది, కానీ అది ఏంటంటే పెరిగి పెద్దది అయిపోయిన తర్వాత చిగుళ్ళు వేసి మొక్క మహావృక్షాలు అయిపోయిన తర్వాత వస్తున్నారనమాట. సో అప్పుడు మనకు కౌన్సిలింగ్ చేయడానికి కష్టమే, అర్థం చేయించడానికి కష్టమే, వాళ్ళకి టైం తీసుకుంటుందన్నమాట. అయితే ఇంక కొంతమంది ఎట్లా అంటే ఒక 6 ఏళ్ల పాపకు లేకపోతే 6 సంవత్సరాల పాపకి బంగారు ఆభరణాలు పెట్టేసి ఆ పాపకు చెప్పులు అవన్నీ తొడిగి ఆ పాప ఎప్పుడైనా పోతుంటే చెప్పులు పోయినా కానీ బంగారం పోయినా కానీ పాపను నిందించే ఇంత సోయి లేదా, నీకు ఇవన్నీ వేస్తున్నాము ఎట్లా ఉంటావు ఏం కాదు అని తిట్టే సందర్భాలు చాలా ఉన్నాయి. నిజంగా కూడా 6 ఏళ్ల పాపకు అంత అలంకరణ చేయాల్సిన అవసరం ఉంటుందా?
లేదండి, అస్సలు లేదు. అది సమాజం ఎలా ఉంది చూడండి, ఒక చిన్న చాక్లెట్ ఎర చూపించే తీసుకుని వెళ్ళిపోయి అత్యాచారాలు చేస్తున్న పరిస్థితుల్లో ఉన్నాం మనము. అలాంటిది పిల్లలకి వాళ్ళకి ఏం తెలుస్తుందండి, పసిపిల్లలు వాళ్ళు మంచి చెడు విచక్షణ అన్నీ మనం పేరెంట్స్గా మనం నేర్పాలి. సో వాళ్ళని నిందించి ఉపయోగం లేదు. అక్కడేనండి పేరెంటింగ్ అనే అంశం కావాల్సి వస్తుంది. వాళ్ళ మన మన ఆలోచన 25 ఏళ్ళు వచ్చిన ఒక వ్యక్తి ఆలోచన 6 ఏళ్ల పాప ఆలోచన ఎలా టాలీ అవుతుందండి? దట్స్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు ఎడ్యుకేట్ పీపుల్. చాలా విషయాలు కూడా ఫుడ్ విషయంలో కూడా నా పిల్లలకు మంచిగా హెల్తీగా ఫుడ్ పెట్టాలని, అంటే వాళ్ళకి ఇష్టం లేకున్నా కానీ ఇంకా కొన్ని సందర్భాల్లో కొంతమందిని చూసి ఉంటాం 3 పూటలు కూడా తింటేనే బాగుంటారు అనేది 6 ఏళ్ళకే. ఇప్పుడు జనరల్గా చిన్నపిల్లల జీర్ణ వ్యవస్థ ఎలా ఉంటుందో కూడా ఆలోచించని తల్లులు కూడా చాలామంది ఉన్నారు. ఒకవేళ తినకపోతే నీతోటి మాట్లాడము, లేకపోతే ఈ డ్రెస్ చేసుకోకపోతే నీతోటి మాట్లాడనని పిల్లల ప్రెజర్ పెంచే వాళ్ళకి చాలామంది చూస్తున్నాం. దీన్ని ఎలా చెప్తారు మీరు? అంటే 2 వైపులా ఉంటారండి. పేరెంట్స్ వైపు ఉంటారు. ఎక్కువ మీరు చెప్పిన దానికంటే నాకు పిల్లల చాయిస్కి అన్నీ వదిలేసే పేరెంట్స్ కనబడుతున్నారు. ఈ పాత రోజుల్లో అయ్యో ఇది తినకపోతే నువ్వు రేపు ఎలాగా ఎక్కడైనా ఉండాలి, ఉద్యోగ నిమిత్తం ఎక్కడికో వెళ్తావు, అక్కడ నీకు అన్నీ దొరకవు అన్నీ మనకు అలవాటు చేశారు చిన్నప్పుడు. ఇప్పుడు పిల్లల చాయిస్కే చాలామంది పేరెంట్స్ మాట్లాడుతున్నారు. మా వాడికి అది ఇష్టం లేదు, మా వాడు అది తినడు, నేను ఇదైతేనే తింటాడు, వాడిని ఏడిపించడం ఎందుకండి, పెట్టేస్తే పోలేదు, అబ్బా హాయిగా తినేసి వెళ్ళిపోతాడండి ఇష్టమైంది పెడితే, ఎందుకు వాడితో నేను ఫైటింగ్ పెట్టుకోవడం అని చెప్పేసి అన్ని తల్లులు ఎక్కువ మంది కనబడుతున్నారు. ప్లస్ బయట ఫుడ్, ఈజీ ఫుడ్. అంటే ఒక చిన్న ఉదాహరణ, అది ఎప్పుడు షాపింగ్ మాల్కి వెళ్ళేసరికి మదర్ అంటుందన్నమాట, అమ్మ వెళ్ళిపోదాము, మనం చాలా లేట్ అయింది, ఇంకా వంట చేసుకోవాలి అది. అంటే అమ్మ కర్రీ పాయింట్లో కర్రీ తెచ్చుకోవచ్చు కదమ్మా, ఇంకొంచెం సేపు ఉందా అంటుంది పాప. అంటే అది ఎక్కడి నుంచి మనం నేర్పిస్తున్నాం? ఆ ఈజీ మెథడ్స్, ఈజీ వేస్ మనమే నేర్పిస్తున్నాం. తర్వాత ఏంటి ఫుడ్ హ్యాబిట్స్ ఇంట్లోంచే వస్తాయి మనకి. సో అమ్మ ఎప్పుడో తేలిగ్గా ఉంది అనేసి చేసేసి ఉంటారు. ఇప్పుడు రాను రాను కూడా ఏమవుతుందంటే అండి, స్విగ్గీలు ఊబర్లు వచ్చేసేసరికి మీకు వినే ఉంటారు జోక్, స్విగ్గీ ఏమో అమ్మ, ఊబర్ ఏమో నాన్న అనేస్తున్నారు. ఏమంటే నాన్న స్కూల్కి దింపాలి అంటే అక్కర్లేదు, ఇప్పుడు బైక్ కూడా వచ్చేస్తుంది, ఓలా బైక్ సంథింగ్ లైక్ ఏదో. సో అలాగే ఒక 50 రూపాయలు 60 రూపాయలు పెడితే ఒక టిఫిన్ ఆర్డర్ వచ్చేస్తుంది, లేకపోతే ఒక లస్సీ వచ్చేస్తుంది ఇంటికి. సో అసలు అమ్మ ఆకలి, నువ్వు వండు నేను తింటాను, ఆ వంట చేసిన వాసన, గుమగుమలు లాంటివన్నీ కూడా కనుమరుగైపోతున్నాయండి అసలు. మరి అంతే, అది 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 సో పేరెంట్స్ అంటే పేయింగ్ రెంట్స్లా తయారైంది అంతే. సో చాలా కత్తి మీద సామంటాం కదా, ఇప్పుడు అలా ఉంది. అయితే ఇప్పుడు పేరెంట్స్కి ఏమంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇవన్నీ తెలియవండి. ఒక ఏజ్ వచ్చి వాళ్ళు పెరిగిన తర్వాత మనమే చేసాం ఈ అలవాట్లు అని చెప్పి వాళ్ళకి అర్థం కాదు. అది మా దగ్గరికి వచ్చినప్పుడు మేము చెప్పామనుకోండి, వాళ్ళు అది చాలా చెడ్డగా ఫీల్ అవుతారు. అంటే మేము వాళ్ళని పాయింట్ చేస్తున్నాం, ఇది నిజంగా స్విగ్గీ అనేది ఉంది అని చెప్పి వింటాం, కానీ మనం ఆర్డర్ ఇస్తేనే మనకు తెలుస్తుంది. అలాగే మనం చెప్తేనే చాలా విషయాలు తెలుస్తాయి. అంటే బయట టీవీలు చూస్తున్నారు, వీడియోలు చూస్తున్నారు, పిల్లలతో మాట్లాడుతున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ ఒక 3 ఏళ్ల పిల్లాడికి 4 ఏళ్ల పిల్లాడికి అయితే మనం చేస్తేనే తెలుస్తుంది. ఇంకో పెద్ద విషయం ఏంటంటే అండి, పిల్లలకి మీరు ఎన్నన్నా చెప్పండి చెయ్యరు, మనం ఏది ఆచరించామో దాన్ని అనుసరిస్తారు. ఇది చాలా పెద్దదన్నమాట విషయం. ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ ముందు జనరేషన్స్కి కూడా ఇది మనం అండర్లైన్ చేసుకునే మాట ఏంటి అంటే, మనం ఎన్ని చెప్పినా విని వదిలేస్తారు, మనం ఆచరించింది అనుసరిస్తారు వాళ్ళు. ప్రస్తుతం ఉన్న పేరెంట్స్కు ఒక సైకాలజిస్ట్గా మీరు చేసే సజెషన్? పేరెంట్స్కి సజెషన్ అంటే అండి, వాస్తవాలు తెలియచేయండి. చిన్నప్పటి నుంచి అండి మనము అనుకుంటాం వాళ్ళకి ఏమీ తెలియదు, చాలామంది నోటితో మనం ఇప్పుడు వింటున్నాం, వాడు వినడండి, డెఫినెట్గా వింటారు. మనం చెప్పడానికి మనకి ఓర్పు కావాలి. పిల్లలు అందరూ కూడా పెరిగిన వాతావరణాన్ని ఏమంటామంటే కండిషనింగ్ అంటామండి. ఏమంటే ఓపికతోని చెప్పాలి, ఓపికతోని నేర్పాలి, చాలా ఓర్పు కావాలి. ఏమంటే వాళ్ళు చాలా క్వశ్చన్స్ వేస్తారు, ఆ క్వశ్చన్స్ వేసి అందులో నుంచి వాళ్ళు నేర్చుకుంటారు. మనం ఏంటంటే చాలా ఓపికగా ఓర్పుగా విసుగు అనేది రాకూడదు.
చెప్పాలి. ఎందుకంటే గ్రోయింగ్ స్టేజ్లో వాళ్ళ బ్రెయిన్ తెల్ల కాగితంలో ఉంటుందండి. మనం అంటాం పసిపిల్లలు మైనం ముద్దలు, ఏ షేప్ ఇస్తే ఆ షేప్ అని. వాళ్ళు చాలా క్లియర్గా బ్లాంక్ ఉంటుంది చాలా వరకు. సో మనం ఏది ప్రింట్ చేస్తే ఆ ప్రింట్స్ వాళ్ళ లైఫ్ అంతా ఉంటాయండి. ద మోరల్ వాల్యూస్ ఆర్ థాట్స్ కానీ ఏదైనా కూడా పేరెంట్స్దేనండి. ఎందుకు అంటే తర్వాత జీవితంలో మనం రిపెంట్ అవ్వద్దన్నమాట. మన పేరెంటింగ్ మీద మనము అసంతృప్తి తెచ్చుకోకూడదు. సో లాజిక్ చెప్పాలి, రీజనింగ్ చెప్పాలి, ఓర్పుతో పిల్లలు అన్నాక ఏడుస్తారు. వాళ్ళ ఏజ్లో వాళ్ళకు ఉండే అన్ని రకాల టాంట్రమ్స్ అంటాం, పంతాలు అన్నీ ఉంటాయి. కానీ అన్నిటినీ దాటి మనము అంటే చూస్తుంటాం చూడండి, సమ్టైమ్స్ పిల్లలు నాన్నని కొట్టడం, అమ్మని కొట్టడం, నాకు ఇదే కావాలి అనడం. సో అలాంటప్పుడు చెప్పాలన్నమాట. ఇప్పుడు ఇవాళ చేశాడు కదా అని రేపు చెయ్యడు, లేదా ఇక్కడ చేశాడు కదా అని బయట చెయ్యడు అనుకోవడానికి లేదు. మనది ప్రతీదీ వాళ్ళు గ్రాంటెడ్గా తీసుకుంటారు, ఎవ్రీథింగ్ వదిలి. సో ఇన్ టైంలో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలన్నమాట. ఆ ఇన్స్ట్రక్షన్స్ మాత్రం చాలా, అవే ఇన్స్ట్రక్షన్స్ వెన్ దే గో టు స్కూల్ ఆర్ సంథింగ్ లైక్, వాళ్ళు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వడం అనేది నేర్చుకుంటారనమాట. మనం చాలా వరకు తెలీదు చిన్నవాడు మరి ఎప్పుడు తెలుస్తుంది? ఎవరు చెప్తారు? మీ పిల్లలకి మీరే ఓపికగా చెప్పుకోనే లేకపోతే అమ్మా నాన్న ఇద్దరు, లేకపోతే ఇంకా అమ్మమ్మ తాతయ్య ఎవరో ఉండి, నానమ్మ తాతయ్య ఉండి అంత ఓపిక లేకుండా ఉంటే మరి 50 మంది పిల్లలు ఉన్న స్కూల్లో టీచర్కి ఎంత ఓర్పు ఉంటుంది? సో టీచర్స్ని బ్లేమ్ చేయలేము, ఏమీ చేయలేము. కొంచెం ఆలోచించి ఒక్కసారి, అంటే జనరల్గా ఇప్పుడు ఏమవుతుందంటే అండి, పేరెంట్స్ ఏమంటారంటే, ఇప్పుడున్న పేరెంట్స్, మా పేరెంట్స్ ఇంకా బాగా పెంచితే బాగుండేది, మాకు అప్పుడేవో మిస్ అయ్యాము, సో మాకు ఉన్నంతలో మేము ఇవ్వాలి. డెఫినెట్ అండి ఇవ్వాలి. కానీ ఎందుకు ఇస్తున్నాము, ఏ సందర్భంలో ఇస్తున్నాము, ఎంత అందిస్తున్నాము, దీని ఎఫెక్ట్ వాళ్ళ మీద ఎలా ఉంటుంది, ఇవన్నీ ఆలోచిస్తే బాగుంటుంది అని చెప్పి నా అభిప్రాయం అన్నమాట. ఇప్పుడు మధ్యకాలంలో కొత్తగా భార్యాభర్తల మధ్యలో పెళ్ళైన కొత్తలో నేను ఏడికైనా పంపించేవాడు, ఏదైనా చేసేవాడు. ఈ మధ్యకాలంలో మారిపోయాడు, ప్రధానికి నో అంటుండు అని ఒక కామెంట్ వినవాడు. కొట్లాడుకున్న సందర్భాలు వద్దన్నా కూడా, అంటే అప్పుడు సంవత్సరం పాటు పోతావంటే పోవని, ఈ సంవత్సరం కాగానే వద్దంటుండు అని, మా ఆయన మారిపోయిండు అని, ఇలాంటి కేసులు పంచాయతీలు పెట్టుకొని వచ్చిన సందర్భాలు ఏమన్నా ఉంటాయండి. ఎందుకంటే కొత్త మోజు అంటాము, ఎక్కడ హర్ట్ అవుతుందో భార్య అనుకుంటాము. తర్వాత ఏంటి అంటే భర్త కూడా తన సంపాదనని మించి స్టార్టింగ్లో అమ్మాయిని మెప్పించడానికో, ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికో, అందుకే ఆ మ్యారేజ్ రిలేషన్షిప్ ఎంటర్ అయ్యేటప్పుడు కూడానండి చాలా మాట్లాడుకోమని చెప్తున్నాం మేము. ముందు పెద్దవాళ్ళు కుదిర్చడము అవన్నీ కాకపోయినా, అయినా 2 సందర్భాల్లో కూడా కూర్చుని మాట్లాడుకోండి. ఇప్పుడు కొత్త ఇష్టం ఇంప్రెస్ చేయాలి అన్నీ దాటిన తర్వాత వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కానీ, బంధుత్వాలు కానీ అవన్నీ కూడా కౌంట్లోకి వచ్చేస్తాయి. అప్పుడు లేని పెద్దవాళ్ళందరూ ఇప్పుడు వచ్చేస్తారు. సో ఇవన్నీ కూర్చుని మాట్లాడుకోవాలండి. కమ్యూనికేషన్ చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఏమంటే అసలు ముందు నువ్వన్నావు అంటే నువ్వన్నావు అని నిందారోపణ చేసుకోవడమే అవుతోంది తప్పించి, ఇంట్రాస్పెక్షన్ అంటాం, నీలోకి నువ్వు తొంగి చూసి నువ్వేం మారవు. డెఫినెట్లీ మార్పులు వస్తాయి, ఇద్దరిలోనూ మార్పులు వస్తాయి. సో అప్పుడు లేని పంతం నీకు ఇప్పుడెందుకు వచ్చింది, అప్పుడు లేని డిమాండ్ ఇప్పుడెందుకు వచ్చింది, అప్పుడు ఎస్ అనేది ఇప్పుడు నో ఎందుకు అయింది, కూర్చొని మాట్లాడుకోగలగాలి. ప్రతిదీ అండి మాట్లాడుకోవడం కమ్యూనికేషన్. ఇంకొకటి అంశం, ఎక్కడో దూరంగా ఉన్న తల్లికి మాత్రం గంటల తరబడి ఫోన్ చేస్తారు, కానీ పక్క ఉన్న అత్తను కనీసం పలకరించిన పాపాన్ని కూడా పోయిన సందర్భాలు చాలా ఉంటాయి. మరి ఎందుకంటే ఇంత అత్త అనగానే ఒక ర్యాప్ ఏర్పడిపోతుంది. ఇక ఫస్ట్లో ఏమో చెప్పింది అంతా చేసేటటువంటి కోడలు, ఒక సంవత్సరం తర్వాత అన్నీ నాకే చెప్తుందని, అబ్బాయి ఏది చేసినా వంకలు పెడుతుంది అన్నట్టుగా. నిజంగా ఎందుకు ఇట్లా ఏర్పడుతుంది, ఈ కోణంలోకి వెళ్ళిపోతారు మహిళలు? అంటే పిల్లల పెంపకంలో కూడా అండి, చిన్నప్పటి నుంచి ఇదిగో నా దగ్గర అయితే కానీ రేపు మీ అత్తగారి ఇంటికి వెళ్తే ఇలా చేస్తే అని మనం కూడా తప్పు చేస్తున్నాం పెంచేటప్పుడు. అత్తని కొంచెం ఒక ఏదో భూతంలాగా క్రియేట్ చేసేస్తున్నాం, అది చాలా తప్పు. రెండోది ఏంటి అంటే అండి, ఆడపిల్ల పెంపకంలో మగపిల్లల పెంపకంలో మార్పులు వచ్చినాయి, కానీ కోడల్ని రిసీవ్ చేసుకునే కోణంలో ఇంకా చాలా మార్పు రావాలండి. ఏమి అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో 8ంటికి లేచిన పిల్లకైతే ఓకే, కానీ అత్తగారింటికి వెళ్ళి 8ంటికి లేస్తే తప్పు. అంటే ఇక్కడ 2 ఉంటాయి సార్, ఎప్పుడు కూడా 2 కోణాలు, అటు కాయిన్కి అటు ఇటు అనమాట. ఈ పిల్ల కూడా నా కొడుకుతో సమానంగా 1,50,000 సంపాదిస్తుంది, నా కొడుకు అయితే 8ంటికి లేవచ్చు, పిల్ల 8ంటికి లేవకూడదు, తప్పు. సో ఇలా అనమాట. ప్రతిదీ
మనం ఏంటంటే భూతద్దంలో చూడడం అలవాటు అయిపోతుంది. ప్లస్ ఆ చిన్నప్పటి భావాలు, మనం మాట్లాడుకునే భావాలు, చాలామంది మారారండి. అత్తలు బాక్సులు ఇచ్చే కోడళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. చాలా మార్పు వచ్చింది, కానీ ఇంకా చాలా మార్పు రావాలి. నేను కూడా చదువుకున్నాను. ప్రతి చిన్న విషయానికి కట్టుకున్నటువంటి తాళిని విసిరే సందర్భాలు, లేదు నేను వెళ్ళిపోతా, అయితే పెళ్లి చేసుకున్నటువంటి సందర్భాలకు మినాయిస్తే ఖచ్చితంగా ఏదో చిన్న గొడవ జరిగిందంటే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని పుస్తల తాడు విసిరేయటాలు ఇలాంటివి జరుగుతుంటాయి అక్కడక్కడ. చాలా వరకు పేపర్లలో అక్కడిక్కడ చూసే ఉంటాం. ఇలా ఎందుకు జరుగుతుంది? ప్రతి చిన్న విషయానికి విడిపోవటము అనే కోణం ఎందుకు వస్తుంది మహిళలకు? అంటే జనరల్గా ఇద్దరికి బోత్. అంటే ఇది మొత్తం మనం మళ్ళీ పేరెంటింగ్లోకి వెళ్తాం. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఏది కోరితే అది ఇచ్చేస్తాం. ఎలా చేసినా నువ్వు ఓకే తల్లి, నువ్వు ఎలా ఉన్నా మగవాడివిరా, నువ్వే తప్పు చేసినా పర్వాలేదురా అని ఆ పేరెంట్స్ ఎప్పుడైతే దాన్నే ఎంకరేజ్ చేస్తున్నారో, ఇది విచక్షణ, ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది మంచి, ఇది చెడు. రేపు అసలు ఇంకొక క్వశ్చన్ నేనే మిమ్మల్ని అడుగుతాను. ఏమంటే అసలు పెళ్లి జరుగుతోంది అంటే అబ్బాయిని అమ్మాయిని కూర్చోపెట్టి ఎంతమంది తల్లిదండ్రులు ఇది ఒక లాంగ్ రిలేషన్షిప్, ఇది ఒక 40 ఏళ్ళ రిలేషన్షిప్, లేకపోతే ఒక 50-60 ఏళ్ళ రిలేషన్షిప్, మరి మీరు రెడీగా ఉన్నారా ఏదైనా ఒడిదుడుకులు తట్టుకోవడానికి అని ఎవరైనా ప్రిపేర్ చేయడం విన్నారా? పెళ్లి చేసి తలంబ్రాలు వేసి కథం అయిపోయింది, ఓ ముచ్చట అయిపోయింది, ఇంకా చాలు వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు. ఆ పెళ్లి పిల్లగానికి అయితేనే మనకు గుర్తు వేసామని, ఈమెకైతేనేమో ఇంకో తోడుందని అన్నట్టుగా మాట్లాడతారు. సో చాలా చోట్ల ఏంటంటే కమ్యూనికేషన్, ఆ ముందు అర్థం చేయించడం. అసలు ఇప్పుడు ఒక పని చేస్తున్నాం, ఎక్కడికన్నా వెళ్తున్నామంటే వి విల్ ప్లాన్. ఒక టూర్ వెళ్తున్నాం, 4 రోజుల టూరే, దానికోసం ఏంటి టికెట్స్ ముందు బుక్ చేసుకోవడం, ఇలాంటి ప్లానింగ్ ఉంటుంది అనమాట. పెళ్ళి అనే పెద్దది లైఫ్లో పెద్ద మలుపు. ఈ మలుపుకి ఎన్నెన్ని మార్పులు వస్తాయి, ఎన్నెన్ని బాధ్యతలు వస్తాయి, ఇలాంటివే మన పిల్లలకి మనం చెప్పట్లేదు. అటు మగ పిల్లాడి తల్లిదండ్రులు చెప్పట్లేదు, ఇటు ఆడపిల్ల తల్లిదండ్రులు చెప్పట్లేదు. సో వీళ్ళు ఏమనుకుంటున్నారు, అమ్మా నాన్న నేను ఏది అంటే అది ఓకే అన్నారు, సో ఇది ఇంతే అని చెప్పి ఎవరి సూట్ కేసు వాళ్ళు చదువుకుని వెళ్ళిపోయే స్థితి వస్తుంది. ఇద్దరు జాబ్ చేసే కాడ వాళ్ళ బాస్ ఎన్ని తిట్టినా ఎన్ని చివాట్లు పెట్టినా సర్దుకుపోతారు. ఇంట్లో మాత్రం చిన్న చిన్న విషయాలకే కొట్టుకుంటారు. మరి ఏది అసలు ఎందుకు ఇట్లా? అదే మరి చెప్పేది ఏమంటే అది అందుకేనండి, పికప్ యువర్ బ్యాటిల్స్ వైజ్లీ అంటాం. దేనికి గొడవ పడాలి, దేనికి గొడవ పడద్దు అని ఆ విచక్షణ ఉంటుంది చూసారా, అది పిల్లల్లో డెవలప్ చేయాలి. ఇందులో చెప్పాలి అంటే అందరి పాత్ర ఉంటుందండి, తల్లిదండ్రుల పాత్ర, మన విద్యా విధానంలో పాత్ర. మీరు ఒక విషయం చెప్పండి, ఎవరు ఈరోజు మోరల్ వాల్యూస్తో పెంచుతున్నారంటే మనం అట్లీస్ట్ మా తరం, మా తర్వాత పిల్లల తరం కొంతవరకు కథలు వినడం. ఓకే, కథల్లో ఇట్లాంటిది ఉంటుంది, అబద్ధం చెప్పకూడదు, లేకపోతే గొడవ పడకూడదు, అవతల వాడు తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. ఇవాళ సుమతి శతకము లేదు, ఏదీ లేదు. ఏం చెప్తున్నాం మనం పిల్లలకి? ఎంతసేపు రెయిన్ గోయవే, కమ్ అగైన్ అనదర్ డే, లేకపోతే గుడ్ నైట్, లేకపోతే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, ఇవే కదా మనం చెప్తున్నది. మనం అసలు నేను అన్నది అదే మీతో, మనం దేనికి దగ్గరగా ఉన్నామో దాన్ని దూరం చేసుకుంటున్నాం, దేనికి దూరంగా ఉండాలో దాని దగ్గర చేసుకుంటున్నాం. సో ఈ 2-3 తరాలు సఫర్ అవుతాయండి తప్పకుండా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమయాన్ని, మీ విలువైన ఆలోచనలను మా వీధితో పంచుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి మరి శైలజ గారు మనకు చెప్పినటువంటి ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ వర్క్షాప్ విశేషాలు. మరి చాలా చక్కటి అంశాలు చెప్పారు. భార్యాభర్తల మధ్య సంబంధాన్ని, తండ్రి కొడుకుల మధ్య సంబంధాన్ని, తల్లి కూతుర్ల మధ్య సంబంధాన్ని. మరొక అంశంతో మరొకరితో కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాం విత్ న్యూస్. కెమెరామెన్ రాజుతో మీ సురేష్ దండ్రు.